ऑनरेबल एमएलए महेश्वरम कॉन्स्टिट्यूएंसी सबिता इंदिरा रेड्डी ने जलपल्ली सर्कल 17 डिप्यूटी कमिश्नर बी वेंकटराम, जलपल्ली म्यूनिसिपैलिटी फॉर्मर वाइस चेयरमैन सैयद यूसुफ पटेल, एक्स काउंसलर अलहाज शेख अफजल, HMWS ऑफिसर्स, सैनिटेशन ऑफिसर्स और तमाम डिपार्टमेंट ऑफिशियल्स के साथ शाहीन नगर के हबीब कॉलोनी और उस्मान नगर पहाड़ी शरीफ डिवीजन 64 जलपल्ली सर्कल का दौरा किया। दौरे के दौरान सबिता इंदिरा रेड्डी ने उस्मान नगर और हबीब कॉलोनी में ड्रेनेज प्रॉब्लम्स और पानी की कमी के मसाइल का जायजा लिया। उन्होंने लोकल रेसिडेंट से मुलाकात करके उनके प्रॉब्लम्स भी सुने। मैडम ने डिप्यूटी कमिश्नर और दूसरे ऑफिशियल्स को सख्त हिदायत दी कि एरिया में प्रॉपर सैनिटेशन मेंटेन किया जाए और ड्रेनेज प्रॉब्लम्स को जल्द से जल्द सॉल्व किया जाए। सबिता इंदिरा रेड्डी ने शमशाबाद जोन कमिश्नर चंद्रकला मैडम से फ़ोन पर बात करके तमाम मसाइल शेयर किए और ऑफिशियल्स को जल्द रेसोल्यूशन के लिए इंस्ट्रक्शंस दिए। उन्होंने कहा कि नए ड्रेनेज लाइंस की कंस्ट्रक्शन के लिए जल्द स्पेशल फंड्स एलोकेट किए जाएंगे। पब्लिक ने मैडम का शुक्रिया अदा किया और फूलों के बुके देकर उनका इस्तकबाल किया। इस प्रोग्राम में माइनॉरिटी वाइस प्रेसिडेंट सैयद हुसैन अली मंसूरी, अब्दुल्ला खालिद, मोहम्मद बॉम, सैयद बदर, जावेद, सैयद हुसैनी, मखदूम भाई, सैयद अजू के अलावा तमाम BRS पार्टी लीडर्स मौजूद थे। मीडिया से बात करते हुए MLA सबिता इंदिरा रेड्डी ने तमाम तफसीलात बताएं। आइए देखते हैं इसी की तफसीली रिपोर्ट। TV11 न्यूज़ को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। జల్పల్లిలో ఉస్మాన్ నగర్ ఏరియా తిరగడం జరిగింది. చాలా కాలనీస్లలో 2 సంవత్సరాల నుండి మెయింటెనెన్స్ లేక డ్రైనేజ్ అంతా ఓవర్ఫ్లో అయిపోయి కాలనీలలో బస్తీలలో హౌసెస్లలో అంతా కూడా డ్రైనేజ్ పోతుందని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బాధపడుతుంటే ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా 2 సంవత్సరాల నుండి ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల నుండి కూడా మెయింటెనెన్స్ లేకపోవడంతో బస్తీలన్నీ ఎక్కడెక్కడ చెత్త చెదారంతో మున్సిపల్ శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారే ఉన్నారు. మరి ఇప్పటికీ ఎక్కడ చూసినా చెత్త చెదారంతోనే ఉందంటే కరెక్ట్ గా ప్రభుత్వం కరెక్ట్ గా అధికారులకు డైరెక్షన్ ఇవ్వట్లేదు అనేది వాస్తవం. ఇప్పటికైనా తొందరనే ఈ ప్రభుత్వం కోలుకొని అధికారులకు ఒక డైరెక్షన్ ఇవ్వాలి. ప్రజాపాలన ప్రగతి పాలన అన్నారు, ఏం జరిగిందో మాకైతే అర్థమైతలేదు. కనీసం సంవత్సరం నుండి డ్రైనేజ్ అంతా రోడ్డు మీద వస్తుందని ఇక్కడ ఉన్న కాలనీ వాసులు అందరూ చెప్తా ఉన్నారు. మరి ఏం ప్రజాపాలన ఏం ప్రగతి పాలన అనేది నాకు అర్థమైతలేదు. ఇప్పటికైనా అక్కడ ఉన్న డ్యామేజ్ అంతా సెట్ చేసి ఇమీడియట్ గా అమౌంట్ శాంక్షన్ చేసి ఏదైతే బ్యాలెన్స్ వర్క్ ఉందో అది పూర్తి చేస్తేనే డ్రైనేజ్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఒకటి కనీసం గల్ఫర్ పెట్టలేని పరిస్థితులు ఎలా ఉన్నారు. GHMs లో కలిసినప్పుడు గల్ఫర్ కావాలన్నప్పుడు ఇమీడియట్ గా పంపించాలి. గల్ఫర్ లేరు, ఇక్కడ కొంత సిబ్బంది తక్కువ ఉన్నారు, సిబ్బందిని పెంచమని కూడా GHMs కి ప్రపోజల్ పంపించినాం కమిషనరేట్ కి. సో అది ఇమీడియట్ గా సిబ్బందిని పెంచి గల్ఫర్ తో క్లీన్ చేసి, వర్షాకాలం వస్తుంది ఇంకా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, వాటి ఇమీడియట్ గా శాంక్షన్ చేసి వాటిని పూర్తి చేయాలా. అట్లాగే ఈ చంద్రాయన్ గుట్ట నుండి మన తుక్కు కూడా వరకున్న నేషనల్ హైవే ఏదైతుందో గతంలో KCR గారు ఉన్నప్పుడు ప్రపోజల్ పెట్టాం రోడ్ వైండింగ్ కోసమని. అది ఇప్పుడు శాంక్షన్ వచ్చింది 84 కోట్లు. ఆ శాంక్షన్ వచ్చి టెండర్ అయిపోతుంది. వర్క్ స్టార్ట్ చేస్తున్నప్పుడు పక్కన ఉన్న ఇళ్లను కానీ షాపులను కానీ వాళ్ళని ఖచ్చితంగా ఏదో కొంత వాళ్ళకి కాంపన్సేషన్ ఇచ్చినే రోడ్ వైడనింగ్ చేయాలని అధికారులను కూడా కోరుతూ తొందరలో ఈ రోడ్ కూడా కళ పెద్దగా చేయాలని ఆ రోజు మొదలుపెట్టిన పని ఈరోజు శాంక్షన్ వచ్చింది. వీళ్ళని తొందరలో ఇది కూడా పూర్తి చేయడం జరుగుతుంది.